రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత గొప్ప మాట దేవుడు ఇక్కడ రాసి ఉన్నాడు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప చూపే విషయంలో మన దేవుడు ఎలా ఉన్నాడండి? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప అంటే ఏంటి? ఎన్నోసార్లు మనము తెలుసుకున్నాం. అర్హత లేని వారికి అర్హత కలిగించుటే కృప కదండి. మనం అర్హులమా దేవుని కృపకు, ఆయన ప్రేమకు, ఆయన వారసత్వానికి? అర్హత లేని మనము ఈరోజు అర్హులమైపోయాం కదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆయన బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన ప్రజ, ఆయన వారసులమై ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు? కేవలము ఆయన కృపచేతనే కదా. ఇంకేమైనా వేరే గొప్ప పని మనం చేసామా? నేను ఇది చేశాను కాబట్టి నాకు ఆయన బిడ్డగా నాకు అర్హత ఇచ్చాడని చెప్తారా ఏదైనా? లేదే. కేవలము ఆయన కృపే కదండి. హల్లెలూయా. ఇక్కడ చూడాలి. ఎందుకు కాన్సన్ట్రేషన్ మిస్ అయిపోతున్నారు? పిల్లలు వాళ్ళు అల్లరి చేసుకునినా వాళ్ళు సెట్ అయిపోతారు. వాళ్ళని వదిలేసి మీరు వినండి. ఈ టైంలో మీరు వింటే వాళ్ళకి మళ్ళీ నేర్పిస్తారు. ఓకే, ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. చెప్పే 2 మాటలను మనం హృదయంలోకి తీసుకుందాం. ఇంకా కృపావాక్యాలు, కరుణావాక్యాలు మనకి చెప్పే డేసు అయిపోయి, అయినా ఈరోజు కూడా దేవుడు మనతో కృప గురించి మాట్లాడబోతున్నాడంటే ఇంకా మన పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో దాన్ని అర్థం చేసుకొని ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కృప అయితే టైం లేదు మనకి కృపల గురించి వినడానికి. ఇంకా మర్మాలు తెలియజేస్తున్నాడు దేవుడు, ప్రత్యక్షతలు తెలియజేస్తున్నాడు, వార్నింగ్స్ ఇస్తున్నాడు, మనకు సూచనలు చూపిస్తున్నాడు, దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇట్టి సమయంలో ఉన్న నువ్వు నేను ఇంకా కృపావాక్యాలకి టైం లేదు. కానీ దేవుడు ఇంకా ఈరోజు మనతో ఎందుకు కృప గురించి మాట్లాడబోతున్నాడో తెలుసుకొని, అందులో ఉన్న మూలార్థాన్ని తెలుసుకొని మనము దాన్ని యూజ్ చేసుకుందాం. హల్లెలూయా. దేవుని కృప ఒక వ్యక్తిపై ఉండడం చూసామో ఆ వ్యక్తి ఎంతో ధన్యుడు కదండి. ఆశీర్వాదాలకి పుట్టయిపోతాడు. అంతేనా? దేవుని కృప ఎవరి మీద ఉంటే వాళ్ళకే ఆశీర్వాదం, వాళ్ళకే దీవెన. హల్లెలూయా. మరి ఆ కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. ఆయన దగ్గర ఏనికి కొదువలేదు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన దగ్గర ఏమై ఉన్నవి? గుప్తములుగా ఉన్నవి, రాసులుగా ఉన్నవి. ఎంత అడుగు ఇచ్చేదానికి ఆయన దగ్గర కొదువ అయితే అవ్వదు. ఎంతమంది అడిగినా కొలత లేకుండా ఇచ్చే అంత ఐశ్వర్యవంతుడు మన దేవుడై ఉన్నాడు. కానీ పొందుకోలేకపోతున్నావు. ఎందుకు కృపలో నుంచి తొలగిపోతున్నావు? ఎందుకు నా పైన కృప లేదని ఫీల్ అవుతున్నావు ఈ రోజుల్లో? ఎందుకంటే నీలో ఏం తక్కువైపోతుంది? ప్రార్థన తక్కువైపోతుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నీవు కృపలో నిలవలేవు. ఆయన కృప నీ పైకి ఉండదు. ఆయన కృప నీ మీద నిలవాలంటే నువ్వేం చేయాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ ప్రార్థన జీవితము ఎలా ఉందో ఈరోజు నిన్ను నువ్వు మరి స్వపరీక్ష చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ప్రార్థన ఎంతో, నీ విశ్వాసం ఎంతో నీకే తెలుసు కదండి. ఎవరి గురించి వాళ్ళే
బెటర్ జడ్జెస్. ఎవరు మనల్ని వేలెత్తి చూపించవసరం లేదు, చూపించకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు. మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోమని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. స్వపరీక్ష చేసుకున్నప్పుడు నువ్వు తీర్పులో ఉండవని దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది. నువ్వు సరి చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకొని దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు నాది కాదు, ఇది పక్కోడిది, ఎదురోడిది, అనకూడది అని మనం పక్కకు తోసేసుకుంటే మనం ఎప్పుడు అందులోని అది మనకి ఎప్పుడు మరి వర్తిస్తుంది? అందరితో మాట్లాడతాడు దేవుడు కదండి. అందరూ మాట్లాడాలనే కదండి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అందరూ మాట్లాడుతున్నప్పుడు సూటిగా ఆ మాటను హృదయంలోకి తీసుకోవాలి. దేవుని వాక్యం చెబుతుంది, మరి సమస్త ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడు అవ్వాలంటే నీ పైన కృప ఉండవలసిందే. నీ కృప నీ మీద ఉండాలంటే నీకు ఇవ్వడానికి దేవుడి దగ్గర అయితే కొదువలేదు. ఆయన ఐశ్వర్యవంతుడైనాడు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేసి దాన్ని పొందుకోవాలి. ఏం చేసి పొందుకోవాలి? ప్రార్థన చేసి దాన్ని వెంటనే దాన్ని పొందుకోవాలి. అప్పుడు నీకు కృప దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా 31:9 కూడా మనం చూసినట్లయితే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? చాలా నాన్న. హల్లెలూయా. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. మరి మనం ఏడ్చుచూ వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఏ విధమైన స్థితిలో ఉన్నారండి? బాధలో, దుఃఖంలో, బానిసత్వంలో మగ్గిపోయి బాధల్లో ఉన్నప్పుడు, దుఃఖాక్రాంతులై ఉన్నప్పుడు దేవా దేవా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. హల్లెలూయా. మనకి ప్రార్థన వలన కృప ఒకటే కాదు కానీ దేవుని నడిపింపు కూడా మనకి తోడుగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే ఎలా నడిపిస్తాడో చూడండి. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్లు కాలువలు యొద్ద వారిని నడిపింతును. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తాడు మన తండ్రి? నీటి కాలువల యొద్ద నడిపిస్తాడు. నీటి కాలువలు ఎలా ఉంటాయి తెలుసా అండి? పారే సెలయేరుల దగ్గర ఉండే చెట్లు ఎప్పుడైనా మీరు చూసారా? అది ఎప్పుడు ఆకు వాడదు. మరి దేవుని వాక్యం కూడా తెలియజేస్తుంది కదా. కీర్తనలు 1:2 ఏముంది? చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. తను ఎలా ఉంటాడంట? నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. నీ కాలం ఏదైతే సిద్ధపరిచి ఉన్నదో ఆ కాలాన్ని నువ్వు ఫలిస్తావు. ఏంటి వీడు యవనంలోకి వచ్చాడు ఇంకా ఫలింపులేదు, వీడేంటి పెద్దోడైపోయాడు ఇంకా ఫలింపులేదు, వీళ్ళేంటి ఇంత పెద్దోడవుతున్నాడు ఇంకా దరిద్రంగానే ఉన్నాడు, ఎందుకు నీ మీద అటువంటి వస్తున్నవి? నీలో ప్రార్థన తక్కువైపోతుంది. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని కృప నీ పైన ఉంటుంది. అంతేకాకుండా దేవుని నడిపింపు నీకు తోడుగా ఉంటుంది. ఆయన నడిపిస్తే ఎలా నడిపిస్తాడంట? నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడివై ఆకు వాడక నీ కాలంలో నువ్వు ఫలమిచ్చి నీ కుటుంబానికి, నీ యొక్క చుట్టుపక్కల వారికి నువ్వు ఒక దీవెనకరంగా ఉన్నావంటే అది నువ్వెప్పుడూ దేవుని నడిపింపులో నువ్వు ఉన్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని నడిపింపులో నువ్వు ఉండాలంటే దేవుడి యొక్క కృపని నువ్వు పొందుకోవడానికి అధికముగా ప్రార్థన చేయవలసిన వాడివై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. మరి 1 సమూయేలు 7:5-6 చూస్తే, అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతార్యములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ
యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా వద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ఏం చేస్తున్నాడు? వాడు శ్రమలలో ఉన్నప్పుడు వారందరినీ ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇశ్రాయేలీలందరూ ఎప్పుడు వీళ్ళు ఇదేనండి తప్పు, మంచి మార్గంలో దైవజనులు నడిపిస్తున్నప్పుడు మళ్ళీ మార్గం తప్పిపోవడం, ఆ దేవతల్ని ఈ దేవతల్ని పూజ చేయడం, మళ్ళీ వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డం, మళ్ళీ యేసు ప్రభును వేడుకోవడం. ఈ విధంగా జరుగుతున్న సమయంలో సమూయేలు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? నేను ఇందాకే చెప్పాను, హన్నా యొక్క ప్రార్థన ఫలమే సమూయేలు. హల్లెలూయా. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన సమస్య వచ్చినప్పుడు ఒకటే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అంతట సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్వాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా. నేను వాళ్ళతో గొడవాడతా, వీళ్ళతో ఫైటింగ్ చేద్దాం, పదండి వాళ్ళ మీదకి యుద్ధంకి వెళ్దాం అనట్లేదు. ఏం చెప్తున్నాడు? రండి అందరూ మిస్పాలో కూడుకుందాం, రండి, నేను మీ పక్షంగా ఏం చేస్తాను? యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వెంటనే వాళ్ళ ప్రార్థన అంగీకరించరేమో యెహోవా, ఎందుకంటే వాళ్ళ దేవుడు కొంచెం దూరం అయిపోయారు, విగ్రహారాధనలో పడిపోయారు. వెంటనే దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డలందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన మనల్ని మంచి మార్గంలో నడిపించడమే కాదు, కానీ అనేకుల పక్షాన మనం పోరాడువారిగా కూడా మనల్ని నిలబెడుతుంది. అనేకుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని కూడా దీవించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబముగా మనం అందరము చేరి ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాన్ని దేవుడు దీవించువాడై ఉన్నాడు. హల్లెలూయా. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నవి, సిచ్యువేషన్లు పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ మరి ప్రార్థనకి రాకపోయే కదండి మొన్న దైవజనుడికి అంత కోపం వచ్చి ప్రార్థనే లేకుండా వద్దు, ఆ యొక్క ఆరాధనే తీసేద్దామన్నారు. అది ఆ రోజు దేనికండి మనం పెట్టుకున్నాము? విజ్ఞాపనలు చేసుకోవడానికే కదండి. మరి విజ్ఞాపనలు చేయకపోతే, ప్రార్థన అనేది లేకపోతే మన మందిరానికి ఏదైతుందండి బ్యాక్ బోను? మన మందిరం దీవించబడితే ఆ మందిరంలో ఉన్న మన అందరము దీవించబడతాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన అనేది లేకుండా ఉంటే ఎలా కుదురుతుంది? ఇంకో దైవజనుడు తెలియజేస్తున్నాడు ఇశ్రాయేలు అందరికీ, మిస్పాకి రండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. మీరు అందరూ వస్తే మీ పక్షాన నిలబడి ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తారు. దేనికి? మిమ్మల్ని బట్టి వారి కుటుంబము దీవించబడమే కాకుండా మనందరము దీవించబడతాం. హల్లెలూయా. ప్రార్థన వలన మనకి కృప వస్తుంది. కృప ఉన్నప్పుడు దేవుని నడిపింపు మనకి తోడుగా ఉంటుంది. అందుకే దైవజనుడైన దావీదు భక్తుడు కూడా తెలియజేస్తాడు. మనం ఆల్రెడీ వాక్యం విని ఉన్నాము. కీర్తన గ్రంథంలో 32వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారు అందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. హల్లెలూయా. ఎలా ఉంటారంట? భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారంట. వాళ్ళు శ్రమలలో ఉన్నప్పుడుగా భయపడకుండా ఏం చేసుకుంటారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు. విస్తార జలములు ప్రవాహములుగా పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారిని ఏమైనా చేస్తాయంటే ఏమి చేయలేమంట. ఎందుకని? వారు భక్తిలో అంతా పటిష్టముగా ఉన్నారు. వారి భక్తికి ఏంటి మూలమై ఉన్నది? ప్రార్థన. హల్లెలూయా.
ప్రార్థన నీ కుటుంబాన్ని పటిష్టపరుస్తుంది, నిన్ను భక్తిని స్థిరపరుస్తుంది. అంతేకాకుండా నిన్ను మంచి మార్గంలో, మంచి నీటి కాలువల యోర్లో నువ్వు ఉండేలాగున నిన్ను నడిపిస్తుంది. అనేకుల బాధను కూడా నీ బాధగా నువ్వు తీసుకొని ప్రార్థించే విధముగా గొప్పగా మరి నిన్ను నడిపిస్తుంది. ఈ విధంగా దావీదు ఎందుకు చెప్పాడంటే, మనం చూసినట్లయితే 1 సమూయేలు 30 అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు, మీరు తర్వాత అధ్యాయం చదువుకుంటే తను వచ్చేసరికి ఏం చేస్తారు, వారి దేశంలో తన భార్యలను, తన బిడ్డలను అందరినీ క్యాప్టివేట్ చేసేస్తారు, బందీ చేసేస్తారు. అలాంటి సమయంలో, యుద్ధం సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ యుద్ధాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన దగ్గర ఇంకా కొద్దిగా ఉంది, పావు శక్తే ఉంది. ఆయన ఆల్రెడీ యుద్ధంలో ఫైటింగ్లో ఉన్నప్పుడు ఆయన శక్తి అంతా వాడేస్తారు కదండి. ఆయన ఎంత ఉన్నది, ఆయన శక్తి ఇంకా కొద్దిగానే ఉంది. కొద్దిగా ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇంత భయంకరమైన సిచ్యువేషను చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ముందుకు అడుగేసి ఫైటింగ్ చేసినా కూడా వాళ్ళని గెలవలేడు. ఆయనకి తెలుసు, ఎందుకంటే మన శక్తి మనకు తెలిసిపోతుంది కదండి. చిన్నప్పుడు నేను ఒక స్టోరీ విన్నాను. ఒక బాబు అంట వచ్చి అందరూ లైన్లోని చాక్లెట్స్ తీసి ఇస్తున్నారంట. ఒక అతను పెద్ద ఆయన, అందరూ తీసుకోమన్నారంట. ఆయన ఎంత పట్టితే అంత తీసేసుకొని వెళ్ళిపోతున్నారంట. ఒక చిన్న బాబు మాత్రం వచ్చి తీసుకోవట్లేదంట. మీరివ్వండి అంటున్నాడంట. ఎందుకని? వాడికి చాక్లెట్స్ ఇష్టం లేదా? ఎందుకు? ఆయన తీశారనుకో ఎక్కువ వస్తాయి కదా బండిల్లో. ఆయన హ్యాండ్ పెద్దది కదా, మన హ్యాండ్ ఎంత ఉంటుంది, చిన్నది. ఆయనతో తీస్తే ఒక 5 చాక్లెట్స్ తీస్తాడేమో, 10 తీస్తాడేమో, అంతకు మించి అదే ఆయన ఇస్తే 20-30 వస్తాయి కదా. అందుకని ఆయనని మీరే ఇవ్వండి సార్, ఎన్ని ఇస్తారో అని ఇవ్వండి అంటున్నాడంట. ఆ దీనత్వానికి ఆయనకు అర్థం అవ్వలేదా? అర్థమైంది. కానీ ఆ దీనత్వానికి, ఆ అబ్బాయి యొక్క తెలివి, స్మార్ట్నెస్కి ఆయన మురిసిపోయి ఆయన 2 చేతులతో తీసి ఇచ్చేసాడంట. అలాగే మన దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వీరుల్లా మాట్లాడతాం, కానీ మన వీరత్వం ఎంతో మన దేవుడికి తెలుసు. కానీ నీ దగ్గర ఉన్న చిన్న శక్తిని నువ్వు ఎక్కడ వాడాలి? దేవుని దగ్గర వాడాలి. ఏం చేస్తున్నాడు దావీదు? ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గర ఏడ్చేశాడు. ఇంకా ఉన్న శక్తిని ఎక్కడ వాడాడు? వెళ్ళి ఫైటింగ్ చేసి బిడ్డలని, భార్యల దగ్గరికి వెళ్ళలే. ఇంకా ఎక్కడ వాడుతున్నాడు? ఆ చిన్న శక్తిని దేవుడి దగ్గర వాడుతున్నాడు. ఆ బిడ్డ ఎలా అయితే ఆ చిన్న శక్తి, జ్ఞానాన్ని ఎలా అయితే పొందుకోవాలని ఆశించాడో, ఆ చిన్న శక్తిని దేవుడి దగ్గర వాడుతున్నాడు. అప్పుడు దేవుడు ఎంత తీసిస్తాడండి? నీ దగ్గర ఇంత చిన్న శక్తి ఉంటే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దావీదుతోని గొప్ప గొప్ప వీరకార్యాలు చేయించాడు. ఇంత చిన్నవాడైన దావీదు అంత పెద్దవాడైన గొలియాతుని ఎలా కొట్టాడు? అది ఒక్క ఒడిసరాయితో ఎలా చంపాడు? ఎందుకంటే దేవుని శక్తి దావీదుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరి సమయాన్ని అక్కడ ఇచ్చేశాడు. ఆ చివరి శక్తిని అంతటిని అక్కడ వాడేశాడు, దేవుని దగ్గర వాడాడు. ఆ విధముగా మనము ఎక్కడెక్కడెక్కడెక్కడో నీ బుర్రంతా వాడకు. నీ శక్తిని వెళ్ళి నువ్వు ఫైటింగ్ చేసిన నువ్వేది సాధించలేవు నీ లైఫ్లో. నీకు కృప అనేది వచ్చేది కేవలం ఎవరి వల్ల? దేవుడి వల్లే. ఆయనే అది ఇవ్వగలిగిన మనకి కావలసినంత ఇవ్వగలిగే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత ఇవ్వడు ఆయన, అంతంత ఇచ్చే సమర్థుడైన. కనుక నీ దగ్గర ఉన్న ఆ చిన్న శక్తిని కూడా దావీదు వల్లే తెలివిగా ఎక్కడ వాడాలి? దేవుని దగ్గర వాడాలి. మరి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఇది ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పరులు. 32:30 అమ్మ. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోవా వాళ్ళని ఏం చేస్తున్నాడు? అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, 2 ఎట్లు
10,000 మందిని పారద్రోలుదురు అంటున్నాడు. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరమాలండి? లెక్క ప్రకారం అయితే 2,000 కదా. 10,000 మందిని ఎలా పారద్రోలారు? ఇదేదో లాజిక్ ఇంకా బాగుంది కదా. అంటే చిన్న శక్తిని వాడినప్పుడు పెద్ద జీతం ఎలా వస్తుంది అనేది చెప్తున్నాను. నువ్వు అంత చిన్న శక్తిని ఎలా వాడాలి? ఇద్దరుగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో ఏమని, ఎక్కడైతే 2-3 నా నామమును కూడి ఉంటారో నేను వారి మధ్యన ఉంటాను. వాళ్ళు ఏది అడిగితే వారికి ఇస్తాను. వారు ఏది విడుదల చేస్తారో విడుదల చేస్తాను. వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇద్దరుగా నువ్వు వెళ్ళినప్పుడు, ఒక్కరుగా ఉంటే 1000 మందే, 1000 మందికి నీకు సామర్థ్యత ఇస్తాడు. కానీ ఇద్దరుగా వెళ్తే నువ్వు ఎంతమందిని కొడతావు? 10,000 మందిని పారద్రోలుతావంట. అంత గొప్ప దేవుడు మన దేవుడై ఉన్నాడు. మరి నువ్వు నీకున్న ఆ కొద్ది శక్తిని నువ్వేం చేయాలి? ఐక్యమత్యముగా దాన్ని వాడాలి. వాడితేనే నీ కృప నీ మీద, దేవుని కృప నీ మీద నిలుస్తుంది. అప్పుడు నువ్వు 10,000 మందిని పారద్రోలే శక్తిమంతుడిగా నిన్ను దేవుడు మారుస్తాడు. దావీదు ఇక్కడున్న తనకున్న చిన్న శక్తిని కూడా ఎక్కడ వాడుతున్నాడు? వేస్ట్గా దాన్ని వ్యయ చేయట్లేదు, యూజ్ చేయట్లేదు. దాన్ని చక్కగా మంచిగా ఎక్కడ విత్తుతున్నాడు? దేవుని సన్నిధిలో. శక్తి అంతా అయిపోయే వరకు ఏం చేస్తున్నాడు? బిగ్గరగా ఏడుస్తున్నాడు. బిగ్గరగా గుండెలు అవిసిపోయేలాగా దేవుని సన్నిధిలో నువ్వు ఏడిచినప్పుడు, నువ్వు ఏడిస్తే నీ తండ్రి తట్టుకుంటాడా? నీ తండ్రి నిన్నెవరైనా శత్రువు నిన్ను ముడితే ఊరుకుంటాడా? ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు ముద్రపోడు, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు అంటున్నాడు. ఆయన గుడ్డును ముడితే ఊరుకుంటాడా? 10,000 మంది ఏంటి, 10 లక్షల మందిని పోరాడువాడుగా నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు చేయవలసిన పనల్లా ఏంటి? నువ్వు ప్రార్థించాలి. తనకు ప్రార్థించు వారందరికీ ఒక్కరికి ఇద్దరికి కాదు, అందరికీ ఏం చేస్తున్నాడు దేవుడు? అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు మన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 18:19 మనం చూసినట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చాలు నాన్న. ఏమని చెప్తున్నాడు? మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దేనికోసము ఏం చేయాలి? ఏకీభవించాలి. ఒక్క ఆత్మ అయిపోవాలి మీరు. నువ్వొక ప్రార్థన, నీదొక థాట్ అవ్వకూడదు. మీరిద్దరూ లోక క్షేమాభివృద్ధి నిమిత్తం, మీ కుటుంబ క్షేమాభివృద్ధి నిమిత్తము, మరి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ఏకీభవించి నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తావో, 1S అంటారు కదా, ఒక్క మనస్సు అయిపోతారో అప్పుడు ఏమైపోతాయి? అక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాడు? మీరు ఏదైతే అడుగుతున్నారో అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీరేం అడిగితే అది పరలోకం నుండి మా తండ్రి మీకు అది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి తండ్రి అయిన యేసు ప్రభు వారు కూడా అదే కదా చేస్తున్నారు. ఆయన చివరి క్షణాలు సిలువకు అప్పగింపబడే ముందు కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26:36 చూస్తే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఆయన చివరి నిమిషం ఇంకా సిలువకు అప్పగింపబడడానికి కొద్ది క్షణాల ముందు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? శిష్యుల్ని పిలుస్తున్నారు.
రండి మనము ఏం చేద్దాం అంటున్నాడు, ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామంటే ఆ శిష్యులు ఏం చేస్తుంటారు, ఆయన వెళ్ళి ప్రార్థిస్తుంటే మళ్ళీ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తే పాపం వాళ్ళు ఏం చేస్తుంటారు, నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఇంకెక్కడే ఉండిపోతారా? ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా ఈ భూమి మీద? మరి ఎంతసేపు? అప్పుడు శిష్యులు మొదలుకొని ఈ రోజు వరకు నిద్రే. దేవునికి ఎప్పుడు సమయం, ఎప్పుడు ఏకీభవించి ప్రార్థన, ఎప్పుడు మనకిచ్చిన ఆ వరాలన్నీ పొందుకోవడం, ఎప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన సంఘంలో జరగడం ఎప్పుడు చూస్తామండి? హల్లెలూయా. నిద్రపోతున్న వారందరూ హల్లెలూయా. తెలుగేస్తున్న వాళ్ళందరూ హల్లెలూయా. లేసే ఉన్నారు అయితే మరి మాట్లాడరేంటండి? ఏమండి? ఇంకా మనము ఆ రోజు శిష్యులు చేసినట్లే ఇంకా మనం నిద్రపోతూ ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఏకీభవించి ప్రార్థన చేద్దానండి. సమస్య వచ్చిందా? ప్రార్థన చేద్దానండి. కార్యం కావాలా? ప్రార్థన చేద్దానండి అంటున్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థన చేయడానికి మాత్రము మనకేమొస్తుంది? నిద్రే వస్తుంది, బాధే వస్తుంది. అప్పుడు ఇంకేదో వస్తుంది, మన ఇంటికి చుట్టాలు వచ్చేస్తారు, లేకపోతే మనం ఎవరింటికో చుట్టాల్లాగా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలు ఉంటాయి మనకి, వాటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ప్రార్థన చేయడానికి అయితే కూర్చోలేకపోతున్నాం. కానీ దేవుడు ఇంకా ఎంత కృపమయుడంటే ఈరోజు కూడా నీకు చెప్తున్నాడు, నీకు కృపని ఇవ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడంట. కానీ నువ్వు చేయవలసిందంట, తనకి ప్రార్థన చేసేవారికి మాత్రమే ఏముంటుంది, దేవుని కృప ఆయన మీద, వారి మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప మనం కనుక పొందుకుంటే, ఈ అర్హత లేని మనము ఆ అర్హతను మనం పొందుకుంటే, ఆ అర్హత ఎలా ఉంటుందండి? ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన ఈవులు దేవుడు మనకి దయచేయడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో చేసి ఉన్నారు, ఆల్రెడీ మనం రుచి చూసి ఉన్నాము. తెలుసుకొని కూడా మనం ఏం చేస్తూ ఉంటాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా నిద్ర. మరి దానియేలు కూడా చూడండి, ఆయన కూడా ఏం చేస్తున్నాడో సమస్య వచ్చినప్పుడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చూస్తే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు తన కల యొక్క మర్మ విషయములలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగయుగములన్నిటను దేవుని నామము స్తుతినొందును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దానియేలు ఇక్కడ? మరి రాజు ఒక కళ కంటాడు. కళకని ఆ కళ కూడా మర్చిపోతాడు. ఆ కళ చెప్పాలట, దాని భావము చెప్పాలంట. చెప్పకపోతే ఏం చేస్తానంటాడు, అక్కడ ఉన్న వారందరినీ చంపేస్తానంటాడు. అక్కడున్న పెద్ద పెద్ద జ్ఞానవంతుల్ని, శకునగాండ్రను, వీరందరినీ పిలిచి అడుగుతాడు. ఎవరు చెప్పలేకపోతుంటారు. చెప్పలేని వారందరినీ నేను చంపేస్తానని ఆయన కోపోద్రేకుడైపోయి ఉంటాడు. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరి యొక్క ఇప్పుడు ఇక్కట్టు సమయం, చాలా కష్టమైన సమయము. అలాంటి సమయంలో దానియేలు ఏం చేస్తున్నాడు, తన యొక్క స్నేహితుల్ని పిలువనంపించాడు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. ఆ టైంలో ఏం చేయాలి? భయపడిపోయి ఏదో ఒక హేస్టీ డెసిషన్ తీసేసుకుంటాం కదండి. సిచ్యువేషన్ మనకి అనుకూలంగా లేదు, అక్కడ దారి అనేది మనకి కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము?
ఏదో ఒక హేస్టీ డెసిషన్ తీసేసుకుంటాం. అయితే మన ప్రాణానికి హాని చేసుకుంటాము, లేకపోతే ఎదుటోడిని ఏదో ఒకటి ఇబ్బంది పెడతాము, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయిపోతాము. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు, తన స్నేహితుల్ని ముగ్గురిని పిలువనంపించాడు. ఈ యొక్క హనన్యాను, అజర్యాను, మిషాయల్ను పిలిపించి ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు వాళ్ళకి, మనము కూడా అక్కడున్న జ్ఞానుల వలె చనిపోకూడదు, దేవుని కటాక్షం పొందుకోవాలి. మనము ఆ యొక్క రాజు యొక్క విషయాన్ని మనం తెలియచేయాలంటే మనము ప్రార్థన చేసుకుందాం రండి అని ఆయన ప్రార్థన పిలిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సిచ్యువేషన్స్ మనకి అనుకూలం లేనప్పుడు, ప్రతికూలముగా ఉన్నప్పుడు మీరేం చేయాలి, ప్రార్థన చేయాలి. ఏకీభవించి ప్రార్థన చేయాలి, ఒగ్గట్టుగా ప్రార్థన చేయాలి. వన్నెస్ అనేది ఉండాలి. ఏకీభవించే ప్రార్థన అనేది మనం చేసినప్పుడు అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందో చూద్దండి. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన వెంటనే మరుక్షణమే ఏం జరుగుతుంది, ఆ మర్మాన్ని ఎవరికి తెలియజేస్తున్నాడు దేవుడు, దానియేలుకు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క మర్మము తెలియజేసిన వెంటనే అది తెలియజేయడం వల్ల ఆ దేశానికి క్షేమము, వారి ప్రాణాలను బతికించుకోవడమే కాదు కానీ దేశానికి కూడా అందుని బట్టి క్షేమము. ఆ మర్మాన్ని దేవుడు తెలియజేసినప్పుడు ఆ దేవునికి ఎంత ఘనత. హల్లెలూయా. అక్కడ నువ్వు నీ దేవుని నామాన్ని ఆ దానియేలు ద్వారా ఎంతగా దేవుడు హెచ్చించాడు కదండి. వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టారు, కానీ వారు వచ్చినప్పుడు వారిని ఏం చేస్తున్నారు, అగ్నిలో వేసేబోయారు, అంతేకాకుండా సింహాల బోన్లో వేసేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు తిరిగి వారు ఏం చేస్తున్నారు, ప్రేమ వేస్తున్నారు. వీరికి మంచి పని జరిగింది, వీళ్ళకి ఇలాగే జరగాలని వాళ్ళు కూర్చొని మాయోపాయాలు చేయడము, ప్రతీకారపు చర్యలు చేయడము ఇలాంటివి చేయలేదు. కానీ వారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని అడుగుతున్నారు, దేవుని కటాక్షాన్ని పొందుకొని ఆ మర్మాన్ని తెలియజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, ఎలాంటి వారికైనా సరే, మరి ఆ యొక్క దానియేలుకి, అజర్యాకి, మిషాయేలుకి, హనన్యాకైనా అండి ఇది తెలియజేసేది. దేవుని కృప ఎవరెవరి మీద ఉందంట, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటివన్నీ, నువ్వు కలర్ ఉన్నావు, కలర్ లేవు, నువ్వు పూరు, నువ్వు రిచ్, నువ్వు లావు, నువ్వు సన్నము, నువ్వు అందగత్తివి, అందం లేనోడు, ఏమీ దేవుడు చూడడు. నీ ప్రార్థన, నీ అందరికీ దేవుడే ప్రభు అయి ఉన్నాడు. నీవు ప్రార్థన చేసిన మరుక్షణమే దేవుడు నీకు కృపచూపు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ప్రార్థన వలన కృప పొందుకోవడమే కాదు కానీ దేవుని నడిపింపు మనకు తోడుగా వచ్చినప్పుడు, మనము చిన్న ప్రార్థనను దేవుడి సన్నిధిలో విత్తినప్పుడు 1,000 కొట్టవలసిన మనము ఏమైపోతాము, 10,000ని కొడతాం. సమస్య ఎటువంటిది అవ్వనివ్వండి, మనం అక్కడ నిలబడినప్పుడు ఏకీభవించే ప్రార్థన మనం చేసినప్పుడు ఏం చేస్తాడంట, మన పరలోకపు తండ్రి ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. మరి తండ్రి ఏం చేస్తాడు, నిశ్చయముగా మనకి దాన్ని దయచేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఏకీభవించి ప్రార్థనలో ఎంత గొప్పదుందో, ఎంత గొప్పతనం ఉందో మనం చూసాం, అనుభవించాం. మన ప్రార్థనలు బట్టి మన సంఘంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరగడం కూడా మనము చూసాం. కానీ దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నాం, సంఘంలో కార్యక్రమాలకి సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవుడు ఇంకా మరి మీ పట్ల ఎందుకు కృప చూపిస్తాను అనుకుంటున్నాడో, సేవకుడు కోపం అయిపోతున్నా సరే దేవుడు ఇంకా ప్రేమను చూపిస్తున్నాడంటే ఇంకా ఆయన ప్రేమ మన పక్షాన ఉన్నప్పుడే యెహోవా దొరుకు కాలమందే మనం ఏం చేయాలి, ఆయన్ని వెదకాలి, పట్టుకోవాలి, పొందుకోవాలి, మరి వెంటనే ఆయనను చేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యం మన యొక్క వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.